ఆరా అంటే ఏమిటి? ఆరా అనేది మన శరీరం చుట్టూ ఉన్న ఒక శక్తి పొర. ఇది మన కంటికి కనిపించదు, కానీ ఎప్పుడూ మన చుట్టూ ఉండే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్, మన భావోద్వేగాలు, ఆలోచనలు, శరీర ఆరోగ్యం ఇవన్నీ ఆరాపై ప్రభావం చూపుతాయి. ఇది మన ఇంటర్నల్ ఎనర్జీ ఎలా ఉందో చూపించే సూచికలా ఉంటుంది. యోగులు, సాధకులు దీన్ని జీవశక్తి వెలుగు అని పిలుస్తారు. ఈ ఆరాని చూస్తూ మన శరీరం, మనసు, ఆత్మ మూడు ఎలా సమతుల్యతగా ఉన్నాయి అనేది అర్థం చేసుకోవచ్చు. ఆరా యొక్క రంగులు ఏమిటి? ఆరా రంగులు అనేవి మన ఆలోచనలు, భావోద్వేగాలు ఆధారంగా మారతాయి. కొన్ని ముఖ్యమైన రంగులు: ఎరుపు జీవశక్తి, కోపం లేదా శక్తి ప్రకటన. ఆరెంజ్ సృజనాత్మకత, ఉత్సాహం. పసుపు మానసిక స్పష్టత, నేర్చుకునే తత్వం. ఆకుపచ్చ ప్రేమ, దయ, హృదయ స్వచ్ఛత. నీలం మానసిక శాంతి, ఆత్మవిశ్వాసం. ఊదా ఆధ్యాత్మికత, జ్ఞానం. ప్రతి ఒక్క రంగం మన చక్రాలు ఎలా పనిచేస్తున్నాయో చెప్పే సంకేతం. మీ మనస్సు స్థితి బట్టి రంగులు తరచు మారతాయి. ఆరా మన ఆరోగ్యానికి సంకేతమా? అవును, ఆరా మన ఆరోగ్యాన్ని ప్రతిబింబించే ముఖ్యమైన సూచిక. మీరు శారీరకంగా బలహీనంగా ఉన్నప్పుడు లేదా మానసికంగా డిప్రెషన్లో ఉన్నప్పుడు ఆరా మసకబారుతుంది. అదే మీరు ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉంటే అది ప్రకాశవంతంగా మెరుస్తుంది. కొన్ని హీలింగ్ పద్ధతుల ద్వారా ఆరాలో మార్పులు చూస్తారు. హార్ట్ సంబంధిత సమస్యలు ఉంటే ఆకుపచ్చ రంగం మసకబారుతుంది. మానసిక ఒత్తిడితో నీలం రంగం కల్లోలంగా మారుతుంది. అందుకే ఆరాని పరిశీలించడం వల్ల ఆరోగ్యాన్ని ముందే అంచనా వేసే అవకాశం ఉంటుంది. ఆరాను ఎవరు చూడగలరు? ఆరాని చూడడం సాధారణమైన విషయం కాదు. ఇది సాధన చేసిన వారికి మాత్రమే సాధ్యమవుతుంది. యోగులు, హీలర్స్, మెంటల్ ట్రైనర్స్ వీరికి అభ్యాసంతో ఇది సాధ్యం అవుతుంది. అలాగే కొన్నిసార్లు చిన్న పిల్లలు కూడా సహజంగా ఇతరుల ఆరాని గ్రహించగలుగుతారు. దీనికి తోడు కిలియా ఫోటోగ్రఫీ వంటి ప్రత్యేక టెక్నాలజీతో ఆరాని ఫోటో రూపంలో చూడొచ్చు. ఇవి శరీరం చుట్టూ ఆవరించి ఉండే శక్తిని చిత్రంగా చూపిస్తాయి. సాధనతో చూస్తే మనిషి ఆరాని కలర్ మరియు తరంగాలుగా చూడగలుగుతారు. ఆరా ఎలా పరిశుభ్రం చేసుకోవాలి? ఆరాని శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. నెగటివ్ భావనలు, స్ట్రెస్ వల్ల ఆరా మలినమవుతుంది. దీన్ని శుద్ధి చేయడంలో ధ్యానం ముఖ్య పాత్ర వహిస్తుంది. అలాగే ఉప్పు నీటి స్నానం, ప్రకృతి సన్నిధిలో గడపడం, పాజిటివ్ మ్యూజిక్ వినడం, వెకి వంటి హీలింగ్ టెక్నిక్స్ కూడా ఆరాని శుద్ధి చేస్తాయి. రోజు కనీసం 10 నిమిషాల ధ్యానం చేస్తే ఆరా చాలా శక్తివంతంగా మారుతుంది. ఇంకా పచ్చని చెట్ల మధ్య ఎక్కువసేపు ఉండడం ఆరాని పునరుత్తేజితం చేస్తుంది. ఆరాను అసలు ఎలా ఫీల్ అవుతాం? ఆరా అనేది చూసే కంటే ముందు అనుభవించదగినది. కొన్నిసార్లు మనకి ఎదుటివారి పట్ల అసహనం, ఆందోళన లేక చెడు వాతావరణం అనిపించవచ్చు. వాళ్ళ ఆరాలో నెగటివ్ ఎనర్జీ ఉన్నప్పుడే అలాంటి అనుభూతి కలుగుతుంది. అలాగే కొన్ని చోట్లకు వెళ్ళినప్పుడు చాలా పాజిటివ్గా ఉంది అనిపిస్తే అక్కడి ఆరా శుభ్రమైనదని అర్థం. మన హృదయం, బుద్ధి స్పందించేది ఈ దిశగా. శాంతంగా ఉండే సమయంలో కళ్ళు మూసి మన చుట్టూ ఉన్న శక్తిని ఉత్తేజం చేయడం ప్రాక్టీస్ చేస్తే అదే ఆరా అనుభూతిని తెలియజేస్తుంది. ఆరా ఫోటో ఎలా తీస్తారు? ఆరాని చూస్తే విశ్వసించని వారు కిలియా ఫోటోగ్రఫీ ద్వారా చూసి ఆశ్చర్యపోతారు. ఇది 1939లో పరిశోధకుడు సెమియన్ కిర్లియన్ అభివృద్ధి చేసిన టెక్నిక్. ఇందులో వ్యక్తిని విద్యుద్వాహక ప్లేట్ మీద ఉంచి హై వోల్టేజ్ కెమెరా సహాయంతో ఆరా తరంగాలను చిత్రీకరిస్తారు. ఫోటోలో రంగులు, వలయాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇది వ్యక్తి శక్తి స్థితిని, ఆరోగ్య స్థితిని తెలియజేస్తుంది. ఇవి వైద్య, ఆధ్యాత్మిక పరిశోధనలలో ఉపయోగపడుతున్నాయి. ఆరాని బలోపేతం చేయాలంటే ఏమి చేయాలి? ఆరా బలంగా ఉండాలంటే మన శరీర, మనస్సు, ఆత్మ మూడు సమతుల్యంగా ఉండాలి. ప్రాణాయామం, ధ్యానం, మంచి ఆహారం, పాజిటివ్ ఆలోచనలు ఇవన్నీ ఆరాని మెరుగుపరుస్తాయి. రోజూ నిటారుగా కూర్చుని 10 నిమిషాల శ్వాస వ్యాయామం చేస్తే శక్తి స్థాయి పెరుగుతుంది. చక్కని సంగీతం వినడం, పచ్చదనం మధ్య ఉండడం, నీటికి దగ్గర నడవడం వంటివి ఆరాని శుద్ధి చేస్తాయి. ముఖ్యంగా ఇతరుల నెగటివ్ శక్తుల నుంచి మనల్ని రక్షిస్తుంది. ఆరా ద్వారా వ్యక్తిత్వం ఎలా అర్థం చేసుకోవచ్చు?
ఆరా రంగాలు మన వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తాయి. ఉదాహరణకి ఎరుపు రంగు గల ఆరా ఉన్నవారు జోష్ఫుల్, కొంచెం కోపం ఎక్కువ. ఆకుపచ్చ రంగు అంటే సహనశీలత, ప్రేమపూర్వకత. ఊదా అంటే ఆధ్యాత్మికత కలిగినవారై ఉంటారు. అదే నలుపు లేదా మసకబారిన రంగులు ఉంటే ఆ వ్యక్తి నెగటివ్ భావాలలో ఉండే అవకాశం ఉంటుంది. ఆరాని చదివి వ్యక్తి మనోభావాలు, శక్తి స్థాయిలను అర్థం చేసుకోవచ్చు. ఆరా లేని మనిషి ఉంటాడా? లేదు. ప్రతి జీవి, అది మనిషి కాని, జంతువు కాని, మొక్క కాని ఆరా కలిగి ఉంటుంది. ఆరా లేనివాడు ఉన్నాడంటే అతను జీవించలేదు అని అర్థం. జీవశక్తి ఉన్నంత వరకు ఆరా ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో అది చాలా నిస్సత్తువగా ఉండవచ్చు. అప్పుడు ఆరా లేదు అని అంటారు. కానీ నిజానికి అది బలహీనంగా మారిందని అర్థం. ఆరా మరియు చక్రాల మధ్య సంబంధం. ఆరా, చక్రాలు అనేవి రెండు జతగా పనిచేస్తాయి. మన శరీరంలో 7 ముఖ్య చక్రాలు ఉంటాయి. ప్రతి చక్రం ఓ రంగును ప్రాతినిధ్యం వహిస్తుంది. అవి సక్రమంగా తిరుగుతున్నప్పుడు ఆరా మెరిసిపోతుంది. ఉదాహరణకి హృదయస్థాన చక్రం బలంగా ఉంటే ఆకుపచ్చ రంగు ఆరాలో ఎక్కువగా కనిపిస్తుంది. చక్రాలలో సమతుల్యత లేకపోతే ఆరాలో రంగులు అసమతుల్యంగా మారతాయి. అందుకే చక్ర ధ్యానం ఆరా శుద్ధిలో కీలకం. ఆరా మరియు ఆధ్యాత్మికత. ఆరా అనేది కేవలం శరీర శక్తికే కాదు, అది ఆధ్యాత్మిక శక్తికి కూడా సంకేతం. యోగులు, సాధకులు ధ్యానం ద్వారా ఆరాని విశ్వశక్తితో కలిపేస్తారు. ఇది ఆత్మజ్ఞానానికి మార్గం. విశ్వశక్తి ద్వారా మనలోని అంతర్గత శక్తిని బలంగా మార్చడమే ఆధ్యాత్మిక ధ్యేయం. మామూలు వ్యక్తి ఆరా 1 అడుగు వరకే ఉంటే మహానుభావులకు 20 అడుగులకు పైగా విస్తరించొచ్చు. ఆరాలో నెగటివ్ ఎనర్జీ ఎలా వస్తుంది? స్ట్రెస్, కోపం, అసూయ, భయం, అసంతృప్తి ఇవన్నీ ఆరాలో నెగటివ్ తరంగాలను సృష్టిస్తాయి. ఇతరుల చెడు భావనలతో కూడిన వ్యక్తుల దగ్గర ఎక్కువసేపు ఉండడం కూడా ఆరాని ప్రభావితం చేస్తుంది. అలాగే మానసిక, శారీరక బలహీనత వల్ల ఆరా రంగు నెమ్మదిగా మసకబారుతుంది. దీన్ని గుర్తించి వెంటనే ధ్యానం, హీలింగ్ ద్వారా సరిచేయాలి. ఆరా శుద్ధికి క్రిస్టల్స్ ఉపయోగమా? అవును. క్రిస్టల్స్ ప్రత్యేక శక్తిని కలిగి ఉంటాయి. ముఖ్యంగా బజ్ క్వార్ట్స్, అమెథిస్ట్, బ్లాక్ టుర్మలైన్ వంటివి ఆరాని సంరక్షించడంలో, శుద్ధి చేయడంలో ఉపయోగపడతాయి. ఈ రాళ్లను ధ్యాన సమయంలో చేతిలో పట్టుకోవడం లేదా దగ్గర ఉంచడం ఆరాని బలోపేతం చేస్తుంది. కొన్ని ప్రత్యేక హీలింగ్ సెషన్లలో క్రిస్టల్స్ ఆరాపై నేరుగా ఉంచి శుద్ధి చేస్తారు. ఆరాని తగ్గుంచే మనుషులు ఉంటారా? అవును. ప్రతి మనిషి తన తత్వాన్ని ఆరా ద్వారా వెలిబుచ్చుతాడు. కొందరు వ్యక్తులు అంతర్గతంగా నెగటివ్గా ఉండి మనపై ప్రభావం చూపుతారు. వీరిని శక్తి క్షీణకులు అంటారు. వీరు మన శక్తిని తక్కువ చేస్తారు. వాళ్లతో ఎక్కువ సమయం గడిపితే మనకు అలసట, ఆందోళన, అసహనం కలుగుతుంది. మన ఆరా క్షీణించటం మొదలవుతుంది. అందుకే అందరితో ఆత్మీయంగా ఉండాలా లేదా అని తెలుసుకోవాలి. ఆరా యొక్క రంగుల అర్థం ఏమిటి? ఆరా రంగాలు ఒక్కోటి ఒక్కో భావాన్ని సూచిస్తాయి. ఉదాహరణకి దేరుపు, శక్తి, ఆత్మవిశ్వాసం, కొన్నిసార్లు కోపం. దాకుపచ్చ, ప్రేమ, సహనశీలత, హీలింగ్. నీలం, కమ్యూనికేషన్, స్పష్టత, శాంతి. దూద, ఆధ్యాత్మికత, అంతర్దృష్టి. పసుపు, ఆనందం, ఉత్సాహం, జ్ఞానం. ఈ రంగులు మన ఆలోచనలు, భావాలు, ఆరోగ్యం ఆధారంగా మారతాయి. ఒకే వ్యక్తిలో రోజువారీగా లేదా కొన్ని గంటలకే రంగులు మారవచ్చు. మన బాహ్య, అంతర్గత ప్రవర్తన ఈ రంగులపై ప్రభావం చూపుతుంది. ఆరా ఫీల్డ్ ఎలా పెంచుకోవచ్చు? ఆరా ఫీల్డ్ అంటే మన శక్తి పరిధి. సాధారణంగా ఇది 3 అడుగుల వరకే ఉంటుంది. కానీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే దీన్ని 10 అడుగుల వరకు విస్తరించవచ్చు. రోజు ఉదయం ప్రాణాయామం, సూర్య నమస్కారాలు మరియు నిరంతర ధ్యానం ద్వారా ఇది సాధ్యమవుతుంది. అలాగే మానసికంగా పాజిటివ్గా ఉండడం, ప్రేమతో కూడిన ఆలోచనలు ఆరాని మరింత ప్రభావితం చేస్తాయి. దీనివలన మన చుట్టూ ఉన్నవారిపై మంచి ప్రభావం చూపుతుంది. ఆరాను శరీర ఆరోగ్యంతో ఎలా చేర్చుకుంటారు? శరీర ఆరోగ్యం ఆరాలో నేరుగా ప్రతిఫలిస్తుంది. ఒకవేళ శరీరంలో ఇన్ఫెక్షన్ లేదా అలసట ఉంటే ఆరాలో మసకబారిన రంగులు కనిపిస్తాయి. శక్తి చక్రాలు సరిగా పనిచేయకపోతే ఆరాలో ఖాళీలు కనిపిస్తాయి.
అందుకే మంచి నిద్ర, సమతుల్య ఆహారం, నీటిని తగినంతగా తాగడం అవసరం. శరీరాన్ని డిటాక్స్ చేయడం, హైడ్రేట్ చేసుకోవడం ద్వారా ఆరాని స్వచ్ఛంగా ఉంచుతుంది. ఆరోగ్యం ఉంటేనే ఆరా పైన మెరుపు ఉంటుంది. ఆరాతో దోషాలను గుర్తించగలమా? ఖచ్చితంగా ఆరా చదివే వాళ్ళు వ్యక్తిలో ఉండే మానసిక, శారీరక సమస్యలను ముందుగానే గుర్తించగలుగుతారు. ఉదాహరణకి, ఎవరైనా తీవ్రమైన భయంతో ఉంటే ఆరాలో నీలి రంగు మసకగా మారుతుంది. గుండె సంబంధిత సమస్యలైతే ఆకుపచ్చ రంగు అసమతుల్యంగా కనిపిస్తుంది. హీలింగ్ చేయగలిగే వ్యక్తులు ఈ దోషాలను వెంటనే కనిపెట్టి దానిపై పని చేస్తారు. ఇది వైద్యానికి కూడా ఉపయోగపడుతుంది. ఓ ఆరా శాశ్వతంగా శుభ్రంగా ఉండాలంటే జీవనశైలి సరిగ్గా ఉండాలి. రోజూ ధ్యానం, ఆత్మ చింతన తప్పనిసరి. ఇతరుల విషపూరిత భావనల నుండి మనల్ని రక్షించుకోవాలి. మన మాటలు, మన ఆలోచనలు శుభ్రమైనవిగా ఉండాలి. ప్రకృతిలో ఎక్కువ సమయం గడపడం, నదులు, కాలువల దగ్గర కాలినడన నడవడం, పంచభూతాలతో మమేకమవడం ఆరాని శాశ్వతంగా సక్రమంగా ఉంచుతుంది. ఈ సాధనలతో మన ఆరా శుభ్రంగా మాత్రమే కాకుండా ప్రకాశవంతంగా మారుతుంది. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.